ఈ రేసింగ్ స్కామ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేసింగ్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతిని తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి వచ్చారన్నారు. అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయన్నారు. మొత్తంగా సీఎం కామెంట్స్ తో తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారింది. ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేసింగ్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతిని తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి వచ్చారన్నారు. అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయని మొత్తంగా సీఎం కామెంట్స్ తో తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారింది. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వేల కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండు. ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టులో కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. ఫామ్లో ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం ఈరోజు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో దానికి కౌంటర్ ఇస్తూ కూడా రేవంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. అంటే కౌంటర్ అటాక్ ఇచ్చినట్లు మనం ప్రధానంగా చెప్పుకోవాలి. కేటీఆర్ ఏదైతే నిన్న ఢిల్లీ టూర్ వచ్చి రేవంత్ రెడ్డి అల్లుడికి అమృత్ కి సంబంధించి ఎంటర్ ఏదైతే ఉందో ఆ టెండర్ కట్టబెట్టారు. అంతా పేరున్న కంపెనీ కాకపోయినా కంపెనీ కట్టబెట్టారు 1100 కోట్ల పైగా అనేది ప్రధానంగా ఆరోపిస్తూ నిన్న కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డిపై చేర్చుకోవాలంటూ కూడా కంప్లైంట్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ 15 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో అధికారంలో ఏదైతే అవినీతి అక్రమాలకు పట్టుకుంటారో ఆ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడి తను అరెస్ట్ అవుతారనే భయంతోనే ఇటువంటి ప్రతిదాడి చేసి నాపై ఆరోపణ చేస్తున్నారనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అంటే గవర్నర్ ఇచ్చే అనుమతి ఇప్పటి వరకు ఏదైతే F1 రేస్ కు సంబంధించి ప్రభుత్వ హయాంలో 55 కోట్లకు సంబంధించి చేతులు మారాయి, అవినీతికి పాల్పడ్డారనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్తోంది. దానికి సంబంధించి గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే గవర్నర్ అనుమతి వస్తుందో అప్పుడే కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని పరిశీలించిన కేటీఆర్ ఆ అరెస్ట్ నుంచి అంటే గవర్నర్ ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీ పెద్దలు ప్రసారం చేస్తుంది. వారిని కలిసి ఈ అరెస్ట్ నుంచి తను కాపాడాలని వేడుకునేందుకు ఢిల్లీ వచ్చారని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. విచారణకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. అసలు ఆ సుజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి అల్లుడు అంటే ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో సుజన్ రెడ్డికి వేల కోట్ల పనులు గత ప్రభుత్వ హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల పనులు అనేవి సుజన్ రెడ్డికి ఇచ్చారు. అమృత్ పథకం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు చెప్పుకొని కోర్టులో కూడా కేసులు వేసుకోవచ్చంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కు ప్రతిగా కౌంటర్ ఇచ్చారు. అంటే కేటీఆర్ కుటుంబం చూసుకున్న విషయాలు చర్చించకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే అయినా నాకు దూరంగానో దగ్గరగానో నాకు బంధువు అవుతారు, అంత మాత్రాన రెడ్డి అయినంత మాత్రం నాకు సొంత బంధువు ఎలా అవుతారు అనేది ప్రధానంగా ఆయన కేటీఆర్ కు పంపించారు. కేటీఆర్ చెప్పినట్లు ఉంటే న్యాయ పోరాటం చేయాలి తప్ప నాపై ప్రతిదాడి చేయకూడదు అనేది ప్రధాని చెప్తున్నారు. ఏ విధంగా కేటీఆర్ చేసిన అక్రమాలకు అభివృద్ధికి జైలుకు వెళ్ళక తప్పదు. వాటిని తప్పించుకునేందుకే ఢిల్లీ వచ్చి బీజేపీ నేతలు చుట్టూ తిరుగుతున్నారు, వారితో మంత్రాలు చెబుతున్నారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైట్ శివ, థ్యాంక్ యూ.